ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రం ఎలాగా ఆ, విస్తరిస్తుంది అన్నటువంటి దానికి సంబంధించి అంటే ఆర్థిక పరిస్థితులు ఒకదానికొకటి లింక్ ఎట్లా అవుతాయి అన్నటువంటి దాని మీదన ఆ, మూడు సూత్రాలు ఉంటాయి ప్రధానమైనటువంటిది. ఆడమ్ స్మిత్, తర్వాతన కారల్ మార్క్స్, లైనల్ రాబిన్స్ రాసినటువంటి మూడు సూత్రాల ఆధారంగానే ఆర్థిక వ్యవస్థ విశ్లేషణ జరుగుతుంది. ఆ తర్వాత ఎన్ని రకాలు ఉన్నా ఎకనామిక్స్ పాఠ్యాంశాల్లో మొదట అది చెప్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో ఒక 4 పాయింట్ల సూత్రం ఒకటి ఉంది. కోర్కెలు అనంతాలు, కోర్కెలు అపరిమితాలు, కోర్కెలు పరస్పర పూరకాలు, కోర్కెలు పరస్పర ప్రత్యామ్నాయాలు అన్నట్టు. ఒక కోరిక తిరగానే మరొక కోరిక పుడుతుంది, ఒక కోరికకి అనుగుణంగా ఇంకొక కోరిక పుడుతుంది, ఒక కోరికకి ప్రత్యామ్నాయంగా ఇంకొక కోరిక పుడుతుంటుంది. ఈ ఆగేవి కావు అనేటువంటిది ఆ సూత్రాల యొక్క ఇది. తాజాగా తెలంగాణలో బస్సులు ఫ్రీ, మహిళలకి బస్సులు ఫ్రీ బాగానే ఉంది. ఇప్పుడు ఆ స్టేజ్ బాగా వినియోగించుకుంటున్నారు, ఫుల్ రష్ నడిచిపోతున్నాయి, బస్సులన్నీ క్యూ లైన్లు పెట్టేటువంటి పరిస్థితి వచ్చేసింది, అంతా బాగానే ఉంది. దానివల్ల ఆర్థిక పరిస్థితి ఏ మేరకు బాగుపడింది అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది. ఎందుకంటే కొంతమంది మేధావులు దాని మీద జీడిపి పెరుగుతుంది, గ్రోత్ రేట్ పెరుగుతుందని మనం ఎందుకు వాళ్ళని తప్పుపట్టాలి, చూద్దాం. ఒక 2-3 నెలలు పోతే ఏంటనేది స్పష్టత వస్తుంది కదా. అయితే ఈలోపు పాయింట్ ఏంటంటే కొత్త కోరికలు వచ్చినాయి, పరస్పర పూరకాలని. ఏంటంటే కొంతమంది మహిళలు కలిసి ఒక అప్లికేషన్ పెట్టారు. మాకందరికీ బస్సు ఫ్రీగా ఎట్లాగో ఇస్తున్నారు కదా, టికెట్లు ఫ్రీగా, మాకు ఒక బస్సు ఇవ్వండి, మేము పుణ్యక్షేత్రాలు తిరిగి రావాలి అన్నటువంటి. పెళ్ళిళ్ళకి వెళ్ళటానికి కూడా ఒక బస్సు ఫ్రీగా ఇవ్వండి అని అడిగేటువంటి పరిస్థితి వచ్చిందండి. సాధారణంగా ఒక బస్సుని మామూలుగా మనం దారిని వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్తే టికెట్ 10 రూపాయలు, 5 రూపాయలు, లేకపోతే 20 రూపాయలు, 50 రూపాయలు ఉందనుకో. అదే సపరేట్గా బస్సు కోరితే రోజంతా అయ్యే ఖర్చు అంతా భరిస్తారు. కానీ ఇప్పుడు ఆ కోరికలు ఇవి రేపు పొద్దున తీరకపోతే అసంతృప్తులు, ఇవి రోజు పోయే కొద్ది మనుషుల్లో వచ్చే మార్పులు.